స్ట్రింగ్ ఆమ్లా మురబ్బా కట్టా మీట మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ ఆమ్లాని వాటర్లో సోక్ చేసేసి సాల్ట్ బెల్లం ఒక 4 మిరపకాయలు పడాయండి దాంట్లో. దాన్ని ఎండలో పెట్టండి ఒక 1 వీక్ to 10 days. అది మీరు తినడానికి రెడీ అయిపోతుంది. తర్వాత ఆ బాటిల్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఓకేనా? అంతే, చాలా ఈజీగా తినడానికి చాలా బాగుంటాయి. ఎన్నైనా చెప్పచ్చు, విటమిన్ సి వస్తుంది. అందులో కొంచెం బెల్లం యాడ్ చేసాము కాబట్టి మీకు టేస్ట్ బాగుంటుంది. అండ్ బెల్లం వల్ల మీకు ఐరన్ కూడా అందుతుంది. 4 ఎండుమిర్చి పడేసాను కదా, వాటి వల్ల యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సాల్ట్ కూడా యాడ్ చేసాము అనమాట, క్రిస్టల్ సాల్ట్. సో కట్టా మీఠా ఫ్లేవర్ వస్తుంది మీకు. సాల్ట్, ఓన్లీ సాల్ట్ వేసామంటే ఒక్కొక్కసారి తినాలనిపించదు. ఓన్లీ స్పైసీగా ఉన్నా అంతగా బాగుంటుంది. కాబట్టి నేను ఇలా ట్రై చేసా. బెల్లము అలా నీ ఇష్టం, కొంచెం కొంచెంగా ఎంతైనా వేసుకోవచ్చు. ఈ వాటర్ మాత్రమే కూడా మిక్స్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు తాగడానికి. సమ్మర్ కదా, ఎంజాయ్. ఇది ఓల్డ్ వన్, ఇది అయిపోతుంది అనేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను చేసి కూడా ఒక 6 months అలా అయింది. చాలా బాగుంటాయి. ఇది ఓన్లీ సాల్ట్ ది ట్రై చేసాను అనమాట. ఓన్లీ సాల్ట్ది. మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏదైనా తాగాలనిపిస్తే ఈ వాటర్ని మామూలు వాటర్లో మిక్స్ చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ వాటర్ అయితే పైన ఇలా ఫ్లో అవుతూ ఉండాలి. మీకు ఎన్ని రోజులైనా ఈ ఉసిరికాయలు పాడవు, ఎన్ని రోజులైనా ఉంటాయి. బట్ నేనైతే బయట పెట్టలేదు, ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టా. ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి. మనం మామూలు ఆమ్లా తినాలంటే మాత్రం తినలేము. ఇలా సోక్ చేసుకొని మురబ్బాలో అవంతా చేసుకొని తినచ్చు. బట్ నాకు వేడి చేస్తే, కొంచెం స్టవ్ మీద వేడి చేస్తే సి విటమిన్ పోతుందని నా భయం. అందుకే నేను ఇలా వాటర్లో సోక్ చేసేసి ఎండలో పెట్టేస్తా ఫుల్గా. అసలు ఇవి ఎంత బాగుంటాయో, ఓన్లీ సాల్ట్ అనమాట. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయి. మొత్తం నానిపోయి ఉంటుంది. ఇది నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఒక ఉసిరికాయ ఇలా నానిపోయి ఉంటుంది. తినడానికి చాలా ఈజీగా ఉంటుంది అసలు నానిన తర్వాత. ఇది 6 months చూడండి ఎంత బాగుందో. నేను వేడి చేయలేదు, స్టవ్ మీద పెట్టలేదు, ఏం పెద్ద బోల్డ్ అంత పెద్ద ప్రాసెస్ ఏం చేయలేదు. జస్ట్ వాటర్లో వేసి సాల్ట్ వేసి ఇలా అవంతా ఫుల్ కవర్ అయ్యేంత వాటర్ వేసా అంతే. ఫ్రిడ్జ్లో పెట్టా. మీరు ఒక 2 ఇలాంటి గ్లాస్ బాటిల్స్ అయితే బెటర్, అంటే ఫ్లేవర్ ఏం మారకుండా ఉంటుంది. ప్లాస్టిక్లో చేయకండి. ఇది ఒక 2 కొనుక్కోండి. ఇలాంటివి ఏమైపోతుంది, అంతే, సింపుల్ అయిపోయా. మీకు డైలీ విటమిన్ సి, బెల్లం వేసాను కదా ఐరన్ అందుతుంది, ఎండుమిరపకాయలు వేసాను కదా యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఓకేనా? ట్రై చేస్తారా? ట్రై చేయండి. వాడు వచ్చినట్టు